గుర్తుకే గుర్తుకే రవీంద్ర నాయక్ గారి నాయకత్వం రవీంద్ర నాయక్ గారి నాయకత్వం గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో రవీంద్ర నాయక్ గారి నాయకత్వం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే సత్యవతి రవీంద్ర నాయక్ గారి నాయకత్వం సత్యవతి రవీంద్ర గారి నాయకత్వం గుర్తును గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో రైట్ ఉంగరం గుర్తుకే సత్యవతి రవీంద్ర గారి ఉంగరం గుర్తుకే కాకి బయటికి రమ్మను ఇటు తిరిగి పెట్టాము ఇటు చూడు రైట్ వార్డు మెంబరు స్టవ్ గుర్తు రెండు మీ అమూల్యమైన సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తు వార్డు మెంబర్కి స్టవ్ గుర్తు 2 ఓట్లు రెండింటికి వేసి మాకు బంపర్ మెజార్టీ గెలిపించాలని మనం చేస్తున్నాము. రైట్ ఓకే మూడు సర్పంచ్ అభ్యర్థి గుర్తు డింగు ఫస్ట్ నెంబర్ ఇది పైన ఉంటుంది డింగు ఇది సర్పంచ్ అభ్యర్థి ఇదేమో వార్డు మెంబర్ది స్టవ్ గుర్తు తెల్లదాని మీదేమో కింద రెడ్డి దాని మీద పైన డింగు గుర్తు 2 ఓట్లు తప్పకుండా వేస్తాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి గ్రామ ప్రజలందరికీ శ్రీనివాస్ గారికి క్రాంతి మాజీ సర్పంచ్ గారికి శివనాయక్ గారికి ఇక్కడ వచ్చిన పేరున వచ్చిన గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తూ నా చిన్న మనవి అండి. నేను గతంలో 2019లో పోటీ చేయడానికి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా గ్రామ పంచాయతీ మొదటిసారిగా ఎన్నికైన తర్వాత మా గ్రామ ప్రజలందరి ఆశీర్వాదాలతో నాకు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారండి. అప్పటి నుంచి నేను అన్ని విధాల గ్రామానికి కావాల్సిన వసతులన్నీ మ్యాక్సిమం కేసీఆర్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ గారి నిధులతో మ్యాక్సిమం మేమంతా గతంలో మా రోడ్ ఇది చాలా ఘోరంగా ఉండేదండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా చాలా 3 అడుగుల నీళ్ళు ఉండేది. అది కూడా మా గ్రామ ప్రజల తీర్మానంతో మొత్తం సీసీ రోడ్లు అయిపోయింది. మెయిన్ రోడ్డు పరిస్థితులు దారుణంగా ఉండే. మాకు ఏ అత్యవసరం ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ 1.5 కిలోమీటర్ ఉన్నా కూడా చాలా టైం పట్టేది. అలాంటి సందర్భాల్లో చాలా గ్రామానికి అయితే అన్ని విధాలా డెవలప్ చేసినాము. ప్రతి సీసీ రోడ్లు కూడా చాలా 5-6 బజార్లు చేసాము మేము. ప్రతి స్తంభానికి కూడా లైట్ వేయడం జరిగింది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించామండి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మా ఊరికి కావాల్సిన పనులన్నీ మ్యాక్సిమం చేసినాం. రాబోయే రోజుల్లో కూడా మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా రేషన్ డీల్ విషయానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. 2-3 కిలోమీటర్ల దూరాన్ని పోతున్నాం. పోయిన టయానికి కూడా అక్కడ రేషన్ డీలర్ లేక మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అదేదో తంబు రాక సిగ్నల్ లేక రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. రేషన్ డీలర్ కూడా తక్కువ టైంలో మా ఊళ్ళో ఉన్న దుకాణం పెట్టించి రేషన్ డీలర్ నియమించి ఇక్కడనే దుకాణం పెట్టడానికి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంతో మేము దాదాపు కృషి చేస్తాము. రెండోది తాపాల ఆఫీస్ నుంచి పెన్షన్ ఇక్కడ వృద్ధులు ఉన్నారు, పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఏదో ఒక్కరోజే ఆ పెన్షన్ ఇచ్చే క్యాండిడేట్ ఒక అరగంట గంట సేపు ఉంటుంది తప్ప ఫుల్ టైం ఉండట్లేదు. ఇక్కడ పెన్షన్ను రేషన్ డీలరు మరీ ఇతర సదుపాయాలు కూడా మ్యాక్సిమం మా ఊరికి కావాల్సిన అన్ని విధాలుగా మా గ్రామ ప్రజల తీర్మానం మేరకు ఏ పనులు కావాలంటే ఆ పనులు పైన మా ఎమ్మెల్యే జగన్మోహన్ గారి నిధులతోటి పైకి వచ్చే ఫండ్ తోటి ప్రత్యేక నిధులతోటి మా గ్రామానికి అన్ని విధాలా మ్యాక్సిమం డెవలప్ చేయడానికి మేము ముందుకు వచ్చి ప్రతి ఇంటికి ఇల్లు తిరిగి గతంలో చేసిన డెవలప్మెంట్ చూసి అంతకుముందు నాకు ఏకగ్రీవం ఇచ్చారు. ఈ టైంలో ఎవరో పనికిరాని ఎదురు పార్టీ వాళ్ళు వచ్చారు. అయినా కూడా ఏమీ కాదు. మా అందరి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో
అందరికి గెలిపిస్తారని నమ్మకంతో ముందుకు వచ్చామండి. మీరు వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలుపుదామని చెప్తున్నా, అందరికీ కోరుకుంటున్నాను. ఓటేయాలని అందరికీ కోరుకుంటున్నాను. ఏ పని చేపియాలని చేపిస్తామని కోరుకుంటున్నాను. అన్ని ఇల్లు తిరుగుతున్నాను. ఆమెలో ఉన్న ఓటు అడుగుతున్నాను. మీకు అందరికీ నమస్తే పెడుతున్నాను. ఓకే సాయి. మా బాబాయ్ రవీంద్ర నాయక్కి తండా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేమంతా తండా మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసికట్టుగా ఏకగ్రీవంగా చేసినాం. గతంలో మా దుబ్బతండ నుంచి కోట్యాయ తండ దాకా రోడ్లు లేక గత పాలకులు గత 70 ఏళ్ల నుంచి మా ఓట్లు దండుకొని ఒక్క సీసీ రోడ్ వేసిన చరిత్ర లేదు. ఇవాళ మేము ఏకగ్రీవం అయినాక కేసీఆర్ గారు ఆశీస్సులతోటి మాకు తండాను సపరేట్ గ్రామ పంచాయతీగా గుర్తించి మన ఊళ్ళో మన రాజ్యం అని చెప్పేసి గుర్తించి మాకు తండాలకు సపరేట్గా గ్రామ పంచాయతీ చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మాకు చాలా నిధులు అంటే ఆ రోడ్డు సీసీ రోడ్డు కాకుండా బీటీ రోడ్డుకు మేము ఏ టైంలో సిటీల నుంచి కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే క్రమంలో అదే కాకుండా రేషన్ బియ్యం తీసుకురావడానికి ఎంతోమంది జారిపడ్డ రోజులు, కాళ్ళు చేతులు ఇరిగిన రోజులలో గత పాలకులు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 60-70 ఏళ్ళు ఓట్లు దండుకొని మాకు ఏ ఒక్క పనులు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మాకు ప్రతి ఒక్క బజార్లు సీసీ రోడ్డు వేయడమే కాకుండా డ్రైనేజీలు మరియు బీటీ రోడ్డు అదే కాకుండా ఈ వీధి లైట్లు ఇంటింటి నల్లాలు ప్రతి ఒక్కటి దగ్గర 2.5 కోట్లతోటి ఒక చిన్న తండాకు గుర్తించి 2.5 కోట్లు ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసిరంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇవాళ తండాకు సపరేట్గా అందరికంటే ముందు నియోజకవర్గంలో ఫస్ట్ దుబ్బతండను గుర్తించి గ్రామ పంచాయతీ భవనం ఇవ్వడం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందుకనే ఈరోజు తండా మొత్తం కలిసి కట్టుగా గతంలో రవీంద్ర నాయక్ చాలా పనులు చేసిరు, వారికే మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ బలపరుద్దామని చెప్పేసి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు మాకు సలహా ఇవ్వడం జరిగింది. వారి సలహా ప్రకారమే ఇవాళ లేడీ కాబట్టి బాబాయ్ శ్రీమతి గారు సత్యవతి రవీందర్ గారిని మేమందరం బలపరిచి మాకొచ్చిన ఉంగరం గుర్తును బంపర్ మెజార్టీతోటి ప్రతి ఒక్కరు వృద్ధులు కానీ బాబాయిలు చిన్నమ్మలు ప్రతి ఒక్కరు యువత మీడియా అందరూ చాలా సహకారం ఉంది. మేము చాలా బంపర్ మెజార్టీగా గెలవబోతున్నాము. ఈ కానుక జగదీష్ రెడ్డి గారికి మరోసారి ఇవ్వబోతున్నాము. అదే కాకుండా ఇవాళ పేరున ప్రతి ఒక్కరూ మీరు నిలబడండి, ఎవరో ఏదో చెప్తురు, ఎవరో ఏదో చేస్తురు, వారు వీరు వచ్చే మాటలు మీరు నమ్మకండి అని చెప్పేసి వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి ముందుకు నెడతా ఉన్నారు. కనుక రేపు కూడా మళ్ళా సత్యవతి రవీందర్ గారు గెలిచి ఊరిని ఇందాక చెప్పినట్టు కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇవాళ దుబ్బతండ నుంచి మొదలు పెడితే శంకరగూడెం దాకా లింకు రోడ్లు ఉంది, దుబ్బతండ నుంచి మొదలు పెడితే దాసండ దాకా ఉంది, ఇవాళ దుబ్బతండ నుంచి మొదలు పెడితే ఐలాపురం దాకా చాలా పనులు ఉన్నాయి, చాలా రకరకాల పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ చేసి అభివృద్ధి చేసి మీ అందరికీ కానుకగా ఇస్తామని చెప్పేసి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు.